పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నికల ముందు ఈ కూటమి నాయకులు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు చేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఎన్నికల ముందు 2 సంవత్సరాల క్రితం ఎన్నో మాయమాటలు చెప్పి ప్రజలందరినీ కూడా నమ్మించి అధికారం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఏ విషయానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు, వెన్నుపోటుకి ఆయన బ్రాండ్ అంబాసిడర్. ఆ విధంగా ఎప్పుడు కూడా వెన్నుపోటు పడవడానికి ఎవరిని కూడా వెనకాడినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలని వెన్నుపోటు పొడిచి ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయిన విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకుంటూ మీ ద్వారా తెలియజేసేది, ఈ రాష్ట్ర ప్రజలని వెన్నుపోటు పడడం అంటే ఎన్నికల ముందు మేము ఎటువంటి పన్నులు కానీ ఎటువంటి ఛార్జీలు కానీ పెంచమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, కూటమి నాయకులు ఈరోజు పలు విధాలుగా ఈ పన్నులన్నీ కూడా పెంచి ఈ రాష్ట్ర ప్రజల మీద బాదుడే బాదుడు కార్యక్రమం, వాళ్లకు బాదుడే బాదుడు అనే నినాదం ఎన్నికల ముందు నుంచి కూడా ఉంది. బాదుడే బాదుడు అని ఆ రోజు అబద్ధాలు చెప్పడానికి బాదుడే బాదుడు అని ఉపయోగించినటువంటి పదాన్ని ఈరోజు మళ్ళీ ప్రజల మీద ఈ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని పూర్తిగా కొనసాగిస్తూ ముందుకెళ్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా నిత్యావసర వస్తువులు అయినటువంటి కరెంటు ఛార్జీలు కానీ, మంచినీటి ఛార్జీలు కానీ, అదేవిధంగా డీజిల్, పెట్రోలు, ఎన్నికల ముందు ఏం చెప్పారండి, డీజిల్ పెట్రోలు మేము అసలు ధరలు పెంచాం అని చెప్పి పక్క రాష్ట్రంలో కూడా బోర్డులు పెట్టి మీరు ఫుల్ ట్యాంక్ చేయించుకుని వెళ్ళండి, ఫుల్ ట్యాంక్ చేయించుకుని ఆంధ్రప్రదేశ్ వెళ్తే మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు అని చెప్పి కామెంట్ చేసి దుష్ప్రచారం చేసినటువంటి ఆ రోజు ఈ కూటమి నాయకులు ఈరోజు ఏ విధంగా తల ఎత్తుని ఇప్పుడు ప్రజల ముందు మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి ఈ అందరికీ కూడా రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తూ, ఎందుకంటే వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నామని చెప్పి భావిస్తా ఉన్నారు. ఆ రోజు మీరు ప్రచారం చేసినటువంటి విషయాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ముఖ్యంగా పెట్రోలు, డీజిల్ ఛార్జీలను పెంచేసి ఇప్పుడు దానికి ఏదో కారణాలు యుద్ధం వచ్చేసిందనో లేకపోతే ఏదో ఆర్థిక సంక్షోభం వచ్చిందనో ఒక విధంగా ప్రజల్ని మభ్య పెడుతూ మళ్ళా ఈరోజు డీజిల్ పెట్రోలు ధరలు పెంచేసే కార్యక్రమం అంతా కూడా మనం చూసాం. దానికి తద్వారా ఈరోజు మళ్ళీ అదే పేరుతో మేము ఫ్రీగా బస్సు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి ఈ కూటమి నాయకులు మళ్ళీ ఈరోజు రంగం సిద్ధం చేశారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచడం కోసం ఈరోజు రంగం సిద్ధం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్ని దుష్ప్రచారాలు చేసినటువంటి విషయాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే మద్యం విషయంలో ఆ రోజు ఒక మార్పు తీసుకురావాలి, ప్రజల్లో ఆ మద్యాన్ని దూరం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చేస్తే ఈ రోజు మద్యాన్ని దగ్గరగా తీసుకొచ్చి ఆదాయాన్ని పెంచి ఈ ప్రభుత్వానికి ఆదాయం రావటమే కాదు, మళ్ళా వీళ్ళందరూ కూడా బెల్ట్ షాపులు తద్వారా ఈ మద్యం మీద కూడా దోచుకోవాలనే ఒక విధానంతో ఈరోజు మద్యం ఛార్జీలు కూడా పెంచిన పరిస్థితులన్నీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా అమరావతిని మేము ఇది చేస్తాం అది చేస్తాం అని ఒక అమరావతిని ఒక బూచిగా చూపించి అది దోపిడీ చేసేటటువంటి ఈ కూటమి నాయకులు ఈ రోజు అమరావతిలో వ్యాపారం చేసే వాళ్ళు కానీ అమరావతిలో నివసించే వాళ్ళ మీద యూజర్ ఛార్జీల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ చేసే కార్యక్రమానికి తెరదీసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అయ్యో ఎంత దారుణమైన విషయం అంటే ఈ రోజు వాకింగ్ చేసే వాళ్ళ మీద కూడా వాకర్స్ మీద కూడా ఛార్జెస్ వసూలు చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం
చేస్తా ఉందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా కొత్తగా రాబోయే కాలంలో కొన్ని కార్ల విషయంలో కూడా లైఫ్ ట్యాక్స్ పేరుతో విపరీతంగా ఆ ఛార్జీల్ని పెంచే కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మంచినీటిని కనీసం ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఆ మంచినీటి మీద కూడా ఈరోజు ట్యాక్స్ వేసే కార్యక్రమాన్ని, ట్యాక్స్ పెంచే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. ఇదివరకు ప్రభుత్వంలో మంచినీటి విషయంలో ఇక్కడ మున్సిపాలిటీస్ లో కానీ అదేవిధంగా పంచాయతీలో కానీ ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో ముందుకెళ్లి ప్రజలకు అవసరాలు తీర్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ రోజే ఒక జీవోని నేను వార్తాపత్రికల్లో చూశాను. జీవో నెంబర్ 673. దీనిలో అమృత్లో 2.0లో కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి షరతులకి వీళ్లు తలొగ్గి ఈరోజు పూర్తిగా మంచినీటి మీద ట్యాక్స్ ని పెంచడానికి పూర్తిగా రంగం సిద్ధం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలో 25 లక్షల పైన ఈ నీటి కుళాయి కనెక్షన్స్ ఉంటే ఇప్పుడు 350 కోట్ల నుంచి 450 కోట్ల వరకు ఆదాయం వస్తా ఉంది. అంటే ఇంకా వీళ్ళు పెట్టినటువంటి షరతులను బట్టి ఇంకా కూడా ఈ భారం ప్రజల మీద పడే అవకాశం ఉందని చెప్పి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే నేను ఒకటే మనం చేస్తా ఉన్నా, ఈ ప్రభుత్వాల యొక్క ప్రాథమిక ప్రజలకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కు కనీసం మంచినీటిని అందించే కార్యక్రమం కూడా ఈ కూటమి ప్రభుత్వం చేయకుండా వివిధ రూపాల్లో దానికి ట్యాక్సులు వేసి ప్రజల మీద భారం పడే విధంగా ఈరోజు చేస్తా ఉన్నారంటే మీరు కనీసం ప్రజలకు అంటే రేపొద్దున మీరు గాలి పీల్చుకుంటే కూడా వీళ్ళు ట్యాక్స్ వేసే కార్యక్రమం కూడా చేసే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు చెప్పారు మేము అసలు విద్యుత్ ఛార్జీలు పెంచాం. మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో విద్యుత్ మీద ఎప్పుడు కూడా ఒక స్టాండర్డ్ విధానంతో ముందుకెళ్లారు, ఒక పారదర్శకతతో ముందుకెళ్లారు. కానీ విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి గ్రామాన తిరిగి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఈరోజు ఆయన అధికారంలోకి రాక 6 నెలలు తిరక్కముందే దాదాపుగా 6,72 కోట్ల 6,000 కోట్ల పైబడి ప్రజల మీద భారం పడిన విషయాన్ని ఈ సందర్భంగా కూడా గుర్తు చేస్తా ఉన్నాం. మళ్ళా ప్రతి నెల కూడా ఈ ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల దగ్గర నుంచి దాదాపుగా ఒక నవంబర్ 29న 9,412 కోట్లు, అదేవిధంగా 24-25 ఆర్థిక సంవత్సరంలో 1,863 కోట్లు భారం. ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ప్రజలకు అవసరమైంది ఏంటండి? మంచినీళ్లు, విద్యుత్తు, అదేవిధంగా ఇంకా ప్రాథమిక అవసరాలను కూడా ప్రభుత్వం తీర్చలేని పరిస్థితుల్లో ఉంటే ఆ రోజేమో సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఏదో మేము ఉద్ధరిస్తామని చెప్పినటువంటి ఈ కూటమి నాయకులు ఈరోజు అన్ని విధాల అంటే ప్రతి మనిషికి కూడా సరే విద్య, వైద్యం అవన్నీ కూడా పడకేసిన విషయం అసలు వాటి గురించి ప్రస్తావించే పరిస్థితులు లేవు. కానీ ఈరోజు మీరు మంచినీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు, విద్యుత్ ఇచ్చే పరిస్థితులు లేరు. ఈ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల విషయంలో ఏ విధంగా ఈరోజు వ్యవహరిస్తా ఉన్నారు? ఆ రోజు మీరు గ్రామానికి తిరిగి బాండులు ఇచ్చి నిత్యావసర వస్తువుల మీద బాదుడు అనే ఒక కార్యక్రమాన్ని మీరు నిర్వహించి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఈరోజు మీరు ప్రజలకి ఏ విధంగా మొహం చూపిస్తా ఉన్నారు? అదేమనంటే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసేస్తే ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారని చెప్పి మీరు భావిస్తా ఉన్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. మీరు కళ్ళు తెరిచినా కళ్ళు తెరకపోయినా ఏదో ఆ రోజు వచ్చేసరికి మీకు ప్రజలు బుద్ధి చెప్పే కార్యక్రమం
గ్యారంటీగా జరుగుద్ది. మీరు ఏ విధంగా ఈ రోజు భావిస్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఏదో ఏ విధంగా గెలిచారో అవన్నీ కూడా మా దగ్గర సాక్ష్యాలు లేవు కాబట్టి మేము మాట్లాడలేం. మీరు 90,000తో గెలిచాం, లేకపోతే 70,000తో గెలిచాం, 30,000తో గెలిచాం, మేమేదో ఈ దేశాన్ని ఉద్ధరించేస్తాం, మేమేదో మహాత్మా గాంధీ గారు పోరాటం చేసినట్టు ఈ రోజు మేమేదో పోరాటం చేసి మీరు శాసనసభ్యులుగా అయ్యామనుకుంటున్నారు. కానీ మీ అందరినీ చూస్తా ఉన్నారు ప్రజలు. మీరు చేసే అక్రమాలు చూస్తా ఉన్నారు, మీరు చేసే అబద్ధాలు, మీరు మాట్లాడే అబద్ధాలు చూస్తా ఉన్నారు. ఏ రోజు అబద్ధం మాట్లాడుతున్నారో, ఏ రోజు మీరు నిజం మాట్లాడుతూ ఉన్నారో మీ శాసనసభ్యులు గాని మీ మంత్రులు గాని అందరూ కూడా ప్రజలు గమనిస్తున్న విషయాన్ని మీరు గుర్తు ఎరిగేసరికి ప్రజలు మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా జరుగుద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేసినంత మాత్రాన, లేకపోతే మా మాజీ ఎమ్మెల్యేలని మాజీ మంత్రుల్ని తిట్టేసినంత మాత్రాన మీరు ఏదో అనుకుంటా ఉన్నారు ప్రజల్లో మేమేదో ప్రజల మనసుల్లో ఉన్నామని. మీరు చేసే దోపిడీ, మీరు విధించే బాధుడు, మీరు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మీ ప్రభుత్వం ఉంటే ప్రజలు తప్పకుండా అన్ని కూడా గమనించే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీకు త్వరలోనే బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా జరుగుద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా నిత్యావసర వస్తువుల విషయంలో ఒక్కసారి గుర్తు చేసుకుంటే, నిత్యావసర వస్తువులు అంటే ప్రజలకి కావాల్సింది మంచినీళ్లు, నిత్యావసర వస్తువులు, వీటిలన్నిటి మీద ప్రజలకు కావాల్సినటువంటి ఈ అన్ని విషయాల మీద కూడా మీరు ఏ విధంగా పన్ను విధిస్తా ఉన్నారో, ఏ విధంగా అబద్ధాలు చెప్తా ఉన్నారో ఒక్కసారి గణాంకాల్లోకి వెళ్తే, మీరు 2024లో వేరుశెనగ నూనె 169 రూపాయలు ఉంటే ఇప్పుడు 200 రూపాయలు ఉంది. అంటే 1 కేజీ వేరుశెనగ నూనె కొంటే 31 రూపాయలు అదనపు భారం ప్రతి కుటుంబం మీద పడిందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆవు నూనె 170 రూపాయలు ఉంటే ఈ రోజు 200 రూపాయలకి పెరిగింది. అంటే లీటర్కి 80 రూపాయలు పెరిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సన్ఫ్లవర్ ఆయిల్ 112 రూపాయలు ఉంటే 188 రూపాయలకి పెరిగింది. పామాయిల్ ధర 89 రూపాయలు ఉంటే ఈరోజు డబుల్ అయిపోయింది, 160 రూపాయలకి పెరిగింది. అంటే వనస్పతి ఆయిల్ 109 రూపాయలు ఉంటే ఈరోజు 155 రూపాయలకి పెరిగింది. సోయా ధర 141 రూపాయలు ఉంటే ఈరోజు 165 రూపాయలకి పెరిగింది. అంటే ఇవన్నీ కూడా నేను మొదటి నుంచి చెప్పింది మంచినీళ్లు, విద్యుత్తు, తద్వారా మళ్ళీ ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెంచే కార్యక్రమం, అదేవిధంగా ఈ పెట్రోలు డీజిల్ ధరలు ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఎప్పుడు లేనంత విధంగా ఎన్నికల ముందేమో దుష్ప్రచారం చేసి పక్క రాష్ట్రాల్లో బోర్డులు పెట్టి ఈరోజు మీరు సంక్షోభం పేరుతో ఈ పెట్రోలు డీజిల్ మీద మనం ఒక గణాంకాలు మాట్లాడుకుంటే ప్రపంచంలో ముడి సరుకు ధరలు బాగా పెరిగినాయి అని చెప్పి, ఈరోజు పెట్రోల్ ధరలు ఏ విధంగా ఉన్నాయో రాష్ట్రంలో ఒక సత్యసాయి జిల్లాలో తీసుకుంటే ఎప్పుడు చరిత్రలో లేనంత విధంగా ఈ పెట్రోల్ ధర పెరిగిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అంటే ప్రతిదీ కూడా రాష్ట్రంలో కావలసిన నిత్యావసర వస్తువులన్నీ కూడా మీరు ఒక సామాన్యుడి మీద భారం మోపే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీరు ఇవన్నీ కూడా అసలు వీళ్ళకి ఈ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ ఈరోజు సమాధానం చెప్పి జవాబుదారీగా ఉండే విధానం ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న ఉదాహరణ మీతో పంచుకోవాలని అనిపిస్తా ఉంది. ఈరోజు పర్యావరణ దినోత్సవం అని చెప్పి రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మంత్రులు వెళ్ళి కార్యక్రమాలు చేస్తూ మొక్కలు నాటుతూ ప్రజల్ని ఏదో మభ్య పెడతా ఉన్నారు.